హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జామీ సుబోధలో పిల్లల పెంపకంలో నిర్లక్ష్యంగా ఉన్న తండ్రుల గురించి వివరించాలనుకుంటున్నాను. వాస్తవంగా జరిగిన ఒక విషయాన్ని ఈరోజు ప్రస్తావిస్తున్నాను. ఒక ఊర్లో ఒక తండ్రి ఉన్నాడు. వాడికి ఒక 10 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. ప్రతిరోజు అబ్బాయి కొంచెం డల్గా ఉండడం, ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ తండ్రి ఏం చేస్తారంటే ఈ అబ్బాయిని కసురుకుంటూ ఉంటాడు ప్రతిదానికి. ఏంట్రా పాలు సరిగా తాగు, స్కూల్ టైం అవుతుంది, తొందరగా నిద్రలే, ఏంటి ఇండిసిప్లిన్గా ఉంటున్నావు అని ఎప్పుడు గదమాయిస్తూ ఉంటాడనమాట. తండ్రి అంటే భయం ఉంటుంది. ఇలా భయపడుతూ తండ్రి దగ్గర ఉండడం, స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో కూడా అందరి పిల్లలాగా ఉత్సాహంగా ఉండకుండా ఆలోచిస్తూ ఏదో పోగొట్టుకున్నట్టు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ టీచర్ పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి ఒక్కొక్కరిని కూడా వారి అభిప్రాయాలు కనుక్కుంటూ, మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెబుతూ ఉంటారు అన్నమాట. ఒక్కొక్క విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూసుకుంటుంటారు. ఒక్కోసారి వాళ్ళు కొడతారని, మా తండ్రి టీచర్గా చేస్తున్నారని, లేదు మా నాన్నగారు సరిగా చూడరని, మా నాన్నగారు చాలా బాగా చూస్తారు, మా అమ్మ కూడా అంతే అని, ఇలా ఏదో సమాధానాలు చెబుతూ ఉంటారన్నమాట. చివరికి ఈ అబ్బాయి వంతు వచ్చింది. మీ నాన్నగారు ఏం చేస్తారు, ఏం చెప్పాలో తెలియదు. అంటే ఆ అబ్బాయికి తండ్రి ఏం చేస్తాడో తెలియదు. కారణం ఏంటంటే తండ్రి ఎప్పుడు కూడా మనసు విప్పి మాట్లాడడం, ఎప్పుడు చూసినా కసురుకోవడం, డిసిప్లిన్ పేరుతో ఆ అబ్బాయిని కొంచెం హింసించడంలో అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల నాన్నగారు మీరు ఏం చేస్తున్నారని అడిగితే కొడతాడేమో అని భయం మీద ఎప్పుడు అడగలేదు. అబ్బాయి అదోలా చూస్తూ ఉంటాడు. ఏమైందిరా నీకు, మీ నాన్న ఏం చేస్తున్నాడు కూడా తెలియదా, రేపు కనుక్కోనరా, ఎప్పుడు డల్లగా ఉంటావు, ఏదో పోగొట్టుకున్నట్టు, ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు, ఇలా ఉంటే ఎలా చదువు వస్తుంది, చక్కగా అందరిలా ఆడుకోవాలి అని కొంచెం సున్నితంగా చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి కొంచెం బెరుకుగానే తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు అని పిలుస్తాడు. ఏంటి అంటాడు. ఈరోజు ఇలా జరిగింది నాన్నగారు, మా టీచర్ గారు అందరినీ ఇలా అడిగారు, మరి మీరేం చేస్తున్నారో నాకు తెలియదు, అందుకే నేను చెప్పలేకపోయాను అని భయంగా అడుగుతున్నాను. ఓహో అదా, ఒరే నేను కుక్కలకి ట్రైనింగ్ ఇస్తానురా, అంటే డాగ్ ట్రైనర్ అనమాట. మరి నువ్వెందుకు చెప్పలేకపోయావు? ఏమో నాన్న, మీరు ఎప్పుడు నన్ను కసురుకుంటారు కదా, మిమ్మల్ని అడిగితే ఏమంటారో ఏమైనా అడగలేదు. ఎలా ట్రైనింగ్ ఇస్తారు నాన్న వాటికి, నేను అడగొచ్చా నాన్న అంటారు. సరే అడుగు, ఎలా ట్రైనింగ్ ఇస్తారు? కుక్కల్ని ఏం చేస్తానంటే నేను వాటిలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని తగ్గిస్తాను, వాటిని మచ్చిక చేసుకుంటుంటాను, యజమానికి ఎలా ఉపయోగపడాలో చెబుతాను, సైగల ద్వారా చెబుతూ ఉంటాను, దాని మెడకి గొలుసు పెట్టి తీసుకెళ్తుండగా మంచి విషయాలు చెబుతూ దాని యొక్క మెడ ఎలా నిమురుతూ అన్నీ కూలంకుశంగా చక్కగా వేడమరిచి వివరంగా చెబుతూ, దొంగలు వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, బయట వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, అదేవిధంగా చుట్టాలు వచ్చేటప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఆపదలు వచ్చేటప్పుడు ఎలా ఉండాలి,
ఇంటి దగ్గర పిల్లలు పెట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఇలా అన్ని విషయాలు కూడా వాటికి అర్థమయ్యే రీతిలో సైగల ద్వారా మాటల ద్వారా తెలియపరుస్తూ ఉంటాను. అవి చక్కగా ట్రైనింగ్ అవుతుంటాయి. ఆ యజమాని దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి తూచా తప్పకుండా అలా ఉంటాయి. కాబట్టి ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంటారా ఈ కుక్కల్ని. మరి వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి, అవన్నీ చెప్పడానికి నేను చాలా సహనంగా చెబుతాను. వాటిని ఎక్కడా మందలించడం కానీ కోప్పడడం కానీ చేయను. ఇది నా వృత్తి అని చెబుతాడు. అవునా నాన్న, మరి నా మెడకు కూడా ఒక గొలుసు వెయ్యండి నాన్న, నేను కూడా అన్నీ మీ దగ్గర నేర్చుకుంటాను నాన్న. దయచేసి నా మెడకి గొలుసు వెయ్యండి నాన్న. మీరు చక్కగా వివరిస్తారు కదా, కుక్కకి ఎలా చెబుతారో అలా చెబుతారు కదా, మీరు చెప్పినట్టే వింటాను నాన్న అని ప్రాధేయపడతారు తండ్రిని. తండ్రి ఒక్కసారి షాక్, అర్థం చేసుకుంటాడు. అయ్యో, ఇన్నాళ్ళు నా కొడుకుని కుక్కను చూసినట్టు కూడా చూడలేదా? ఎప్పుడు కోప్పడిపోతున్నానా? క్రమశిక్షణ పేరుతో కటువుగా తయారయ్యానా? చాలా తప్పు చేశాను నేను. వాడు అందుకే అంత బాధపడుతున్నాడు. అయ్యయ్యో, క్రమశిక్షణ పేరుతో ఇలా తయారైనయ్యేటి నేను. అసలు ఏ బంధము లేనటువంటి కుక్కల్ని వేరొకరికి ఇవ్వడానికి నేను ఇంత సహనంతో ఉన్నా, నేను నా కన్న బిడ్డకును సహనంతో పెంచలేకపోతున్నాను. చాలా తప్పు చేశాను నేను అని బాధపడుతూ ఉంటాడన్నమాట. అరే కన్నా, చాలా తప్పు చేశానురా. నిన్ను ఎప్పుడు క్రమశిక్షణ పేరుతో కటువుగానే చూశానురా. కుక్కను చూసినట్టు కూడా నిన్ను చూడలేదురా. ఒరే చిన్న, నన్ను తప్పుగా అర్థం చేసుకోకరా. ఏదో నువ్వు బాగుపడతావని, మంచి దారిలోకి వెళతావని, బాగా చదువుకుంటావని కొంచెం కటువుగానే నేను చెప్పాను. నేను ఎంత తప్పు చేశాను ఇప్పుడు అర్థమైంది. అందుకే నువ్వు ప్రతిరోజు కూడా డల్లగా ఉండడం, ఏ పని సరిగా చేయకపోవడం, చేసినప్పుడు నిర్లక్ష్యంగా విడిచిపెట్టడం, పాలు తాగమంటే గ్లాసు పడేయడం, కంగారుగా ఉండడం, భయంతో ఉండడం, ఇవన్నీ చూస్తున్నాను. కానీ నీలో ఏదో క్రమశిక్షణ పెడుతున్నాను, ఒక మంచి కొడుకుగా తయారు చేయాలనే తాపత్రయం పడ్డాను తప్ప నిన్ను ఇబ్బంది పెడుతున్నానన్న విషయాన్ని గ్రహించలేకపోయాను రా చిన్న. నన్ను చిన్నవాడవైనా క్షమించరా నాన్న అని హక్కును చేర్చుకుంటున్నాడు. హక్కును చేర్చుకొని కౌగిలించుకొని ఆ చిన్నవాడిని ఒకసారి బోరుని విలపిస్తాడన్నమాట. తండ్రిని పట్టుకొని, నాన్న వద్దు నాన్న, ఏడవకి నాన్న, నేను ఇక మీద చాలా జాగ్రత్తగా ఉంటాను నాన్న అంటాడు. లేదురా కన్నా, నేనేరా సరిగా నీకు ట్రైనింగ్ ఇవ్వలేదు. ఎన్నో కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చానురా, సహనముతో ఇచ్చానురా, వాటిని కొట్టకుండా ఇచ్చానురా. ఇకపై నీకు నేను అలా చెయ్యనురా అని చెప్పి తన కొడుకును మంచి దారిలో పెట్టడానికి సహనముతో చక్కగా పనిచేస్తాడు. ఇది వాస్తవంగా జరిగిందండి. మరి ఒక్కసారి తండ్రులారా, అదేవిధంగా తల్లులు కూడా ఒకసారి ఆలోచించండి. ఈ కథలో ఉన్న నీతిని, ఈ వాస్తవమైన కథలో ఉన్న నీతిని ఆలోచించండి. ఎంతమంది తమ పిల్లలను ప్రేమిస్తున్నారు, క్రమశిక్షణ పేరుతో ఎంతమంది కటువుగా ప్రవర్తిస్తున్నారు, ఎంతమంది వారి బాల్యాన్ని అణగదొక్కుతున్నారు, చదువు పేరుతో వారిని దండిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన పిల్లల్ని మన సక్రమంగా, మనతో స్నేహంగా ఉండే విధంగా మనం చక్కగా పెంచాలి. అప్పుడే వారు అన్ని విషయాలు నేర్చుకుంటూ ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి,
ఏ సమయంలో ఎలా ఉండాలి నేర్చుకుంటుంటారు. అర్థమైంది అనుకుంటాను. ప్రియమైన తండ్రులారా, తప్పకుండా మీ పిల్లలను చాలా స్నేహపూర్వకంగా పెంచండి. నేను చాలా వరకు అలా ప్రయత్నించాను, కానీ ఒక్కొక్కసారి నా పిల్లలు కూడా బాధపడ్డారు. అంటే కోపంలో ఒక్కోసారి వారిని మందలిస్తూ ఉంటాం. మరీ కోపం ఎక్కువైపోతే తిట్టి తర్వాత బాధపడుతూ ఉంటారు. అలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి మా పిల్లల విషయంలో. అంటే ఏదో అత్త మీద కోపం దొత్త మీద చూపినట్లు ఒక్కొక్కసారి వేరొకరి మీద కోపం పిల్లల మీద చూపెట్టడం, తర్వాత నన్ను నేనే తిట్టుకోవడం, ఇది సహజంగా చాలామంది తల్లిదండ్రులు ఫేస్ చేసే ఉంటారు. నేను కూడా అలా అప్పుడప్పుడు జరిగింది. పిల్లల్ని క్షమించమని అడగడం, మళ్ళీ వాళ్ళని దగ్గర తీసుకోవడం, ఏది ఏమైనా వారిని అర్థం చేసుకుంటూ పెంచడం కూడా జరిగింది. వాళ్ళు చక్కగా ఇప్పుడు MBBS చదువుతున్నారు. మరి నేను అప్పుడప్పుడు చేసిన తప్పుని మీరు కూడా చేయకుండా ఇంకా బాగా వారితో మరీ ముద్దు చేయకుండా, మరీ కఠినంగా చూడకుండా, కళ్ళతోనే భయపడే విధంగా, ఇంటికి రాగానే ప్రేమగా హక్కుని చేర్చుకునే విధంగా వారిని పెంచండి. ఉన్నతంగా ఎదుగుతారు. మా పిల్లల కంటే ఇంకా అద్భుతంగా వాళ్ళు మంచి భవిష్యత్తుతో ఉంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇంకా మంచి మంచి వీడియోలు అందించే విధంగా చూడండి. మీ మిత్రుడు మీకు తెలుసు.